కుమారస్వామి చరిత్ర. తన చుట్టూ కూర్చొని ఉన్న మహాముని జనావులిని దయాదృక్కులతో వీక్షిస్తూ శ్రీ మహా శివపురాణాంతర్గతమైనది ముచ్చటైనది అనదగ్గ సంహితను సమ్మోహ సమ్మోదాలతో ప్రారంభించాడు సూత మహర్షి. అంతా శ్రద్ధాలువులై వినసాగారు. సూత మహర్షిని సౌనకాది ఋషులు ఈ విధంగా అడుగుతున్నారు: ఓ మహర్షి, ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోతున్నారు. కొందరు సంతానం లేక, మరికొందరు ధనము లేక రుణములతోనూ, ఇంకొందరు వ్రణములు, ప్రమాదములు, అగ్నిబాధలు, శత్రుబాధలు పొందుచున్నారు. అసలు కుజుడెవరు? అతని శక్తి సామర్థ్యములు ఎలాంటివి? కుజదోష నివారణోపాయములు ఏమిటి అని అడిగారు. దానికి సూత మహర్షుల వారు: ఋషులారా, శ్రద్ధగా వినండి. పై దోషములు గలవారు అపర్ణాదేవి పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి కుజజన్మ వృత్తాంతము, శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతమును ఎవరైతే శ్రద్ధగా భక్తితో పారాయణ చేస్తారో వారికి జన్మ లగ్నవశాత్తు కానీ, గోచార లగ్నవశాత్తు కానీ, ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ వ్యవస్థానములలో కుజుడు ఉండుట వలన కలుగు సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరును. ముందుగా కుజజన్మ వృత్తాంతమును చెప్పుచున్నాను, శ్రద్ధగా వినండి అని సూతుల వారు ఈ విధంగా ప్రారంభించారు. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృజించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం. ఆ దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని, అంటే అశ్వని నక్షత్రములు మొదలైన వారిని చంద్రునకు ఇచ్చి వివాహం చేసినాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమె దాక్షాయని, శ్రీమాత. పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది. ఆ నాట్యం చూడటానికి 3 కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటికీ శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. ఒకరోజు వీలు లేక దేవతలందరినీ సాగనంపి చివరికి దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్ద యజ్ఞం తలబెట్టి దానిని కుమార్తెను, అల్లుడిని పిలవలేదు. కానీ కొన్ని పురాణాలలో దక్షుడు చంద్రునికి ఇచ్చిన శాప నివారణకు మహాశివుడు సాయపడ్డాడని దక్షునికి కోపం వచ్చిందని కూడా చెప్పబడింది. అప్పుడు యజ్ఞానికి కుమార్తెను, అల్లుడిని పిలవలేకపోయాడు. మారీచాది మహర్షులు హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల ద్వారా యజ్ఞ కార్యాన్ని గుర్తించి విన్న దాక్షాయిని పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. శివుడు పిలవని పేరంటానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమదగణాన్ని పంపించాడు. దాక్షాయిని యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను, అంటే దాక్షాయిని చూసి దగ్గరికి వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు, చాలా సంతోషం అన్నాడు. దాక్షాయిని తండ్రికి, అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుని గొప్పతనం చెప్పి శివనింద చేసిన వారి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించింది. యజ్ఞగుండము దగ్గరికి వెళ్ళి యోగాగ్నిచే దగ్ధమైంది. ఆ వాత తెలిసిన శివుడు దక్ష యజ్ఞమును ధ్వంసం చేసినాడు. పిమ్మట శివుడు కైలాసమునకు వెళ్ళి సతీ విరహమును పొందుచు తిరిగి హిమవత్ పర్వతం నందు తపస్సు చేయుచున్నాడు. అట్లు తపస్సు చేయుచున్న శివుని 3వ నేత్రము నుండి శ్వేత బిందువులు నేలపై పడి ఒక శిశువు ఉద్భవించాడు. ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో 4 భుజములతో ప్రకాశిస్తున్నాడు. దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవటం ప్రారంభించాడు. ఆ ధ్వనికి భూమి ఆకాశం ఏకమవుతున్నట్లుంది. ఇంతలో భూదేవి స్త్రీ రూపధారిణి అయి ఆ బాలుడిని ఎత్తుకొని స్తన్యమిచ్చింది. శివుడు భూదేవితో, నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా శ్వేత బిందువు నీపై పడుటచే ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీ కుమారుడుగా ప్రసిద్ధి చెందుతాడు. ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక తాపత్రయ రహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందును అని చెప్పాడు. శివ లలాట జలము భూమిపై పడి ఇతడు జన్మించుటచే
కు అంటే భూమి యందు, జ అంటే జన్మించినవాడు కనుక కుజుడు అనే ప్రసిద్ధ నామం కలిగెను. భూమి కుమారుడుగాన భౌముడనియు, అగ్ని తేజస్సుచే పుట్టినవాడు కనుక అంటే సర్వాంగములను పీడించువాడు కాన అంగారకుడనియు ప్రసిద్ధి చెందాడు. ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుణ్ణి గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహత్వము నొంది శుక్రలోకమునకు పైభాగమున ఉండెను. నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్యసిద్ధి కలిగేలా చేశాడు. ఈ కుజ జన్మ వృత్తాంతము పరమ పావనమైనది అని సూతుడు శౌనకాది మునులకు తెలిపాడు. ఈ వృత్తాంతమంతయు శ్రద్ధగా ఆలకిస్తున్న ముని పుంగవులు సూత మహర్షిని, మహానుభావ, కుజదోష నివృత్తికి ఏ దేవత ఆరాధన చేయవలెనో తద్విధానము తెలియజేయవలసినదిగా ప్రార్థించగా సూత మహర్షి మందహాసముతో ఆ ప్రశ్నలకు సమాధానంగా శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర తెలియజేయగలదు అని సెలవీయగా మునులందరూ ఎంతో ఉత్సుకతతో అయ్యా, ఆ వృత్తాంతమంతయు మాకు సెలవీయవలసిందని కోరారు. అప్పుడు సూత మహర్షి శివపుత్రుడు, గాంగేయుడు, అగ్నిసాంబవుడు, కార్తికేయుడు మరియు శ్రీ మహావిష్ణువు మేనల్లుడుగా మురుగన్ అనే నామధేయాలతో దేవతల సేనానిగా తారకాసురుని సంహరించిన శ్రీ సుబ్రహ్మణ్య చరిత్రను ఈ విధంగా ప్రారంభించాడు. శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః. యజ్ఞగుండంలో ఆత్మార్పణ గావించిన సతీదేవి మరణం ఈశ్వరుణ్ణి ఎంతో విరాగిగా మార్చేసింది. పరమేశ్వరుడు ఒక్కచోట నిలవలేకపోతున్నాడు. నిరంతరం సంచారమే పనిగా పెట్టుకున్నాడు. అలా కొంతకాలం హిమాలయాలన్నీ పావనం చేసి ఒక దివ్య సుందర ప్రదేశం మహాదేవుని కించుక ఉల్లాసం కలిగించగా అక్కడ తపోనిష్టకు అనువుగా ఉన్నదని భావించి అక్కడే తిష్టవేసి తపస్సు చేసుకోసాగాడు. మేనకాదేవికి ఆదిపరాశక్తి వర ప్రభావాన పుత్రిక జన్మించే సమయం ఆసన్నమైంది. ఆమె చక్కటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. రత్నం లాంటి ఆ బాలిక జనన సమయంలో శుభశకునాలు అనేకం తోచాయి. మేఘాలు ఆనందంగా జలధారలు కురిపించగా దేవతలు విరివానలు కురిపించారు. గంధర్వులు తమ గాన ప్రావీణ్యమంతా పలు రకాల వాయిద్యాలపై ప్రయోగించగా విద్యాధర, అప్సర స్త్రీలు నాట్య రీతుల్లో తమ తమ ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించారు. ఆ బాలిక అపూర్వ వర్చస్విని, రూపలావణ్య విలాసిని, శ్యామవర్ణ శోభిని, జాతకర్మ నామకరణ వేళ కాళీ అని నామకరణం జరిపించినప్పటికీ పర్వతరాజపుత్రిక పార్వతిగా అచిరకాలంలోనే అందరి చేత పిలువబడసాగిందామె. ఆ పేరే ఆమెకు సార్థకమైంది. ఆమె కారణ జన్మురాలు కదా. ఆమె పుట్టిన నాటి నుండి మేనకా హిమవంతులకు ప్రతిరోజు ఏదో ఒక దివ్యానుభూతి కలగసాగింది. బాల్యం నుంచే పార్వతికి శివనామోచ్చారణపై ప్రీతి. మాటలు నేర్చినది మొదలు నిరంతరం శివ ప్రసంగానురక్తి అయిన పార్వతి హిమవంతుల మధ్య ఎన్నోసార్లు శివలీలా ప్రసక్తి కానవచ్చేది. తండ్రి, ఈ లోకాలన్నింటికీ అత్యంత సంస్తూయమాన దేవుడు ఆ ఆదిదేవుడే కదా అని అడిగింది. అవును తల్లి, ఆ మహాదేవుని లీలా సృష్టి ఈ సమస్తం మొత్తం. అతన్ని సేవించే వారికి ఇహపరాలు రెండింట అమితానందం తథ్యం అని చెప్పసాగారు. ఆయన నివాసం ఒక ప్రదేశమని చెప్పను సర్వాంతర్యామి. ఆయన రూపరేఖ విలాసాలు, తెల్లని దేహం, దాని దాచే గజ చర్మం, జటాజూట సర్పహార శోభితుడై శూలం డమరుకం కలిగి ఉండి రుద్రాక్ష మాలికాధారి అయి వడలంతా విభూతి అలముకొని తన దేహకాంతితో దిక్కులు వెలిగింపజేస్తూ ఉంటాడు. శాంత స్వభావుడు, చంద్రరేఖాధరుడు ఆ మహాదేవుడు త్రినేత్రుడు కూడా. 3 కళ్ళు దేనికి అని అడిగింది. 2 కళ్ళు సాధారణంగా దయతో చూసే చూపు కోసం. 3వది ఆయన తపోశక్తి చిహ్నం. అది అగ్ని సంయుతమైనది. అది తెరచి చూస్తే ముల్లోకాలు మసి అయిపోతాయి. అంతేకాదు, ఆయన గురించి ఎంత విన్నా వినాలనిపిస్తుంది. ఆయనను వర్ణించ ఎవ్వరికీ సాధ్యం కాదన్నాడు. ఆయన నివాసస్థానం కైలాసం. వజ్ర, పరశు, ఖడ్గాది ఆయుధాలు ధరించి మహాశివుడు శ్మశాన సంచారం చేసే వేళల భూతప్రేత గణాలన్నీ ఆయనను సదా వెన్నంటి సేవిస్తుంటాయి.
అలా ఎందుకుంటాయి అని అడిగింది. అది ప్రస్తుతం నీకు అర్థం కాదమ్మా. శివుడంటే వైరాగ్య చిహ్నం, కానీ సర్వసన్మంగళకరుడా సదాశివమూర్తి. ఇటువంటివే పలుసార్లు శివ సంబంధాత్మక భాషణలు ఆ తండ్రి కూతుళ్ళ మధ్య జరుగుతూ ఉండటం వల్ల పార్వతీ హృదయంలో శివస్వరూపం ముద్రితమైపోయింది. అందువల్ల ఇతరుల బోధనలతో అవసరం లేని విధంగా ఆమె మనసు శివ సాన్నిధ్యంతో వసించడం ప్రారంభమైంది. క్రమంగా ఆమె పెరిగి పెద్దదై త్రి జగన్మోహనాకృతిని దాల్చింది. వయస్సుకు అనుగుణమైన ఆమె తను విలాసం శతాధికమైంది. షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైల విమర్దనం దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజం. శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్రలో మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.